నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిస్కషన్. నేను విజయ్ శంకర్. గుడివాడలో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఫ్లెక్సీల రగడే కనిపిస్తోంది. టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ నేత కొడాలి నానికి వ్యతిరేకంగా టీడీపీ ఎక్కువగా ఫ్లెక్సీలు అయితే ప్రచురించారు. దీని సారాంశం ఏంటో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా కొడాలి నాని గతంలో కుప్పంలో చంద్రబాబు కనుక గెలిస్తే నేను చంద్రబాబు కాళ్ళ దగ్గరే పడుండి ఆయన బూట్ పాలిష్ చేస్తా అంటూ గతంలో కామెంట్స్ చేశారని, ఆ కామెంట్స్ను పూర్తిగా స్పష్టంగా ఆ ఫ్లెక్సీల్లో ప్రచురించి కొడాలి నాని ఎక్కడ దాక్కున్నా కానీ బయటికి రావాలంటూ టీడీపీ వాళ్ళు కొన్ని ఫ్లెక్సీలను అక్కడక్కడ నగరంలో అంటించారు. దీనితో పాటు వైసీపీ వాళ్ళు బాబు వస్తే ఖచ్చితంగా మోసం గ్యారంటీ అంటూ మరొక రేంజ్లో వాళ్ళు కూడా ఫ్లెక్సీలు అంటించారు. ఇలా ఫ్లెక్సీల రగడైతే ప్రస్తుతం గుడివాడలో జరుగుతోంది. అసలేంటి, గతంలో నిజంగానే కొడాలి నాని ఆ వ్యాఖ్యలు చేశారా? మరి రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణంగానే ఉంటాయి. అంత మాత్రాన ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఫ్లెక్సీలో కూడా చాలా క్లియర్గా చంద్రబాబు కాళ్ళ దగ్గర కొడాలి నాని ఉంటున్నట్లుగా ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. అంటే క్లియర్గా టార్గెట్ చేసినట్లుగా అయితే అర్థమవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మస్తాన్ రావు గారు, ప్రముఖ విశ్లేషకులు, వారితో పాటు లక్ష్మణ్ గారు, వైసీపీ పార్టీ నాయకులు, వారితో పాటు ఆశాబిందు గారు, టీడీపీ నాయకురాలు, ముగ్గురు కూడా. ముందుగా ఆశాబిందు గారితో ప్రారంభిద్దాం, ఎందుకంటే ఆ ఫ్లెక్సీలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అవి టీడీపీ వాళ్ళే ఏర్పాటు చేశారు కాబట్టి. ఆశా గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ విజయ్ గారు. సరే, ఇప్పుడు ఆయన గతంలో ఏదో కామెంట్స్ చేశారు. చేసినంత మాత్రాన ఇప్పుడు మీరు అధికారంలోకి రాగానే గుడివాడ మొత్తం ఆయన్ని టార్గెట్ చేస్తూ చంద్రబాబు గారి కాళ్ళ దగ్గర ఆయన ఫోటో ఒకటి ప్రింట్ చేసి, మరి చంద్రబాబు కుప్పంలో గెలిస్తే ఆయన కాళ్ళ దగ్గరే పడుండి బూట్ పాలిష్ చేస్తా అంటూ అన్నావు కదా, ఎక్కడ దాకున్నా బయటికి రా అంటూ ప్రచురించారు ఆ పోస్టర్లని. ఏంటి, ఎంతవరకు కరెక్ట్? సరే, గతంలో నేను ఇందాక అన్నట్లుగా రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, లేకపోతే సవాళ్ళు మామూలే. అంత మాత్రాన ఇలా ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలండి? విజయ్ గారు, మీకు ఫోర్ సైడ్స్ టీవీకి ప్యానెల్లో పాల్గొన్న ప్రతినిధులకి నమస్కారం అండి. ఇది అహంకారపూరితమైన మాటలు కొడాలి నాని గారు మాట్లాడేశారు. ఒక్కసారి కాదండి, గత 5 ఏళ్లలో ఆయన చేసిన పని, ఆయనతో పాటు తోటి ఎమ్మెల్యేలు చేసిన పని అంతా చేసినదల్లా అంటే మాట్లాడటం ఒకటి. అది కూడా ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ని గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని బాగా స్ప్రెడ్ చేసేసారు. అది ఒక కామన్ లాంగ్వేజ్ గా మార్చేశారు. ఒకసారి కాదు ఆయన మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా నీచంగా మాట్లాడిన వ్యక్తుల్లో మెయిన్ ముందు వరుసలో ఉండేది కొడాలి నాని, ఆ తర్వాత రోజా. మీరు ప్రతి మీటింగ్ లో ఒక మీడియా ముందుకు వచ్చారంటే, ఒక అసెంబ్లీ బయట కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఏ మీటింగ్ కి రానియండి, వాళ్ళ మంత్రిత్వ శాఖల గురించి కానీ, లేకపోతే ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాల గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ, లేకపోతే ఏదైనా కంపెనీల గురించి కానీ, పరిశ్రమల గురించి కానీ మాట్లాడాల్సింది పోయి ఆయన మాట్లాడిందల్లా ఒక 70 ఏళ్ల ముసలోడు, ఒక పనికి మాలనోడు, ఒక లోకేష్ పప్పు అని ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడినారు. వీళ్ళే మాట్లాడినంత వైసీపీ నాయకులే ఇప్పుడు గుర్తు చేయటంలో తప్పేమీ లేదని అనుకుంటారు. అంత అహంకారంగా మాట్లాడిన వాళ్ళకి మనం గుర్తు చెయ్యకపోతే వాళ్ళ అహంకారం అనేది దిగదండి. ఇప్పటికి కూడా ఎవరికి దిగలేదు, మీరు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒక చట్టపరంగా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు చట్టపరంగా ముందుకు పోవాలనేసి చాలా మందికి కేసులు డిలే అవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఎవరికి వేయలేదు అనే ఉద్దేశంతో సైలెంట్గా ఉంటే దీనిని చేతగానితనంగా తీసుకుంటున్నారు వైసీపీ నాయకులు. మీరు గత 2-3 రోజుల నుంచి చూస్తున్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కానివ్వండి, పేర్ని నాని గారు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, ఏమేమి మాటలు మాట్లాడుతున్నారు మీ మీడియా దృష్టికి వచ్చే ఉంటుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. పర్టికులర్ గా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాటలైతే అసలు ఒక ప్రతినిధులుగా ఆయన ఒక కొన్ని ఏళ్లు ఒక ఎమ్మెల్యేగా పని చేశారంటే ఎవరు నమ్మరండి. అట్లాంటి నాయకులు గాని, ప్రతినిధులు గాని, ఎమ్మెల్యేలు గాని అంతా వైసీపీ దాంట్లో మాత్రమే కనిపిస్తారు. ఇంకే పార్టీలో కనిపించరు ఇలాంటి ఘోరమైన మాటలు మాట్లాడి. ఇంకా పేర్ని నాని గారు నిన్న ఏమన్నారండి? రప్ప అని ఎందుకయ్యా అంటారు పబ్లిక్ గా? అవసరమా? నెక్స్ట్ వచ్చేది మనమే. వస్తే ఏం చేయాలా? కన్ను గీటాలా, తీసుకెళ్లాలా, రాత్రి చీకట్లో చంపేయాలా, పొద్దునెళ్ళి మనమే పరామర్శించాలా?
ఇదా అండి? ఆయన ఒక ఎమ్మెల్యేగా పనిచేశారు కదా, అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు నేర్పిస్తున్నది ఏంటి అంటే, ఇక్కడ మెయిన్ మాట్లాడుకోవాల్సింది వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ముఖ్యమంత్రిగా ఒకవేళ వస్తే గనక బూడిదైపోయేది, జీవితాలు నాశనం చేసుకునేది మాత్రం కార్యకర్తలు అనేసి క్లియర్ గా అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఏమైనా అయిపోనియండి, కానీ వాళ్ళ పార్టీ బాగా ఉండాలి, వాళ్ళ ప్రతినిధులు మంచి హోదాలో ఉండాలి, ప్రజల్ని భయపెట్టాలి. ఇదే కదండి ఆయన కోరుకునేది. యాక్చువల్ గా వీళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఓట్లేసేది ప్రజలండి, టీడీపీ నాయకులు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఓటేసేసినంత మాత్రాన, లేకపోతే వీళ్ళకు ఓట్లైనంత మాత్రాన వీళ్ళు ఓడిపోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఓటు వేయకపోతే చాలు మనం ఓడిపోతున్నాం అనే ఉద్దేశంలో ఉన్నారు. వాళ్ళకి అర్థం కావాల్సింది ప్రజలు ఓట్లేసేది అనే ఒక చిన్న ఇంగిత జ్ఞానం అనేది వాళ్ళకి తెలియాల్సింది ఉంది. ఆ విషయమే మర్చిపోతున్నారు. మేమే వస్తామంటే, అరే 151 సీట్ల నుంచి 11కు దించారంటే ప్రజలు కదా ఓట్లేసింది. ఎందుకు వేశారు, ఎందుకు మమ్మల్ని ఈ పొజిషన్ కి తీసుకొచ్చారని కనీసం వాళ్ళ ఆ అవగాహన చేసుకోగలిగారు, లేకపోతే దాన్ని సమీక్ష చేసుకోగలిగారు, విమర్శనాత్మకంగా కనీసం ఎందుకు జరిగింది అనేసి ఏ ఒక్కనాడైనా కూర్చొని చేయగలిగారా, ఆలోచించారా? లేదు. ఇప్పటికీ లేనిపోని అబద్ధాలే తీసుకొచ్చి ప్రజల్లోకి వచ్చినప్పుడల్లా ఎంతో కొంతమందిని చంపడాలో, లేకపోతే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడాలో, అది ప్రజలకి ఇబ్బంది గురి చేసే పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ వాళ్ళ అహంకార పూరితమైన మాటల్ని మనం గుర్తు చేయాల్సిందే. ఇంకా నాకు తెలిసి ఒక్క కొడాల నాని గారే కాదండి ఈ మాటలనింది, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఏం రాప్తాడు గత ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారండి? పరిటాల సునీత గాని వాళ్ళు గనక గెలిస్తే నేను సగం మీసం తీసుకుంటా అని చెప్పింది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కాదా? ఇప్పుడు రమ్మనండి, రాయలసీమ పౌరుషం ఉంది కదా, మాట ఏమంటారు, మాట వెనక్కి తీసుకొని మడమ తిప్పమంటారు కదా, మాట తప్పం మడమ తిప్పం. ఏం చేస్తున్నారు మరి? అయినా ఇప్పటికీ బయటకు వచ్చి ఇవే కబుర్లు చెప్తారు. ఎంత ధైర్యం అండి వాళ్ళకి ఆ మాటలు మాట్లాడడానికి? ప్రజల్ని భయపెడుతున్నారు. వీళ్ళు భయపెడుతున్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, కూటమి అభ్యర్థులను, ఎమ్మెల్యేలను కాదండి, ప్రభుత్వాన్ని కాదు వీళ్ళు భయపెడుతున్నది. వీళ్ళ పనులు ప్రజల్ని భయకంపితులు చేస్తున్నారు. వీళ్ళు కనుక ఇంకొకసారి వస్తే మా పరిస్థితి ఏంటి అని భయంకరంగా ఆలోచించే 11కి దించారు. ఇప్పటికి కూడా వాళ్ళకి ఆ అహంకారం దిగకపోగా ఇదే ధోరణిలో ముందుకు వెళ్తున్నారు, ఇంకా ఎక్కువ చేస్తున్నారు అహంకారంతో. మమ్మల్ని ఎవరేం చేయలేరు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఏం చేయలేరు అనే ఉద్దేశంతో వాళ్ళ మాటలు ఇప్పటికీ ముందుకు పోతూనే ఉన్నాయి, పతాక స్థాయికి చేరుతున్నాయండి. ఎప్పుడైనా పైకి వెళ్తే కిందికి పడాల్సిందే. ఆఖరికి సింగిల్ డిజిట్ అది 1కు వస్తుందో లేదో అది చూసుకోవాల్సింది వైసీపీ నాయకులే. రైట్. సో లక్ష్మణ్ గారితో ఒకసారి మాట్లాడదామండి. మీరు చెప్పినటువంటి విషయాల్ని కూడా అక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్కారం, గుడ్ ఈవినింగ్. అంటే ఆశా గారు చెప్పింది కూడా వాస్తవమే. గతంలో వైసీపీ మంత్రులు ఎంతలా మాట్లాడారో అందరికీ గుర్తుంది, ఆ వ్యాఖ్యలు అన్నీ కూడా గుర్తున్నాయి. సరే, ఇప్పుడు వాళ్ళు వేసినటువంటి ఫ్లెక్సీలు సబబా కాదా అనేది చర్చ కొద్దిసేపు పక్కన పెడితే, గతంలో చంద్రబాబు గురించి కానీ కావచ్చు, లేకపోతే ఆయన వ్యక్తిగత జీవితం గురించి, కుటుంబ జీవితం గురించి పదే మాక్ చేస్తూ మాట్లాడినటువంటి మాట అయితే వాస్తవం. సో టీడీపీ వాళ్ళు మాట్లాడలేదా అంటే కొద్దిగా మాట్లాడి ఉండొచ్చు, కాదు అని చెప్పను. కాకపోతే వైసీపీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అదో టార్గెట్గా పెట్టుకొని చంద్రబాబు కుటుంబాన్ని చాలా అవహేళనగా, లేకపోతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మాట్లాడనేది కూడా నిజం. ఎలా సమర్థించుకుంటారండి? దాన్ని ఎలా సమర్థించుకుంటారు? ఫ్లెక్సీల అంశానికి వెళ్లే ముందు అసలు ఆ అంశాన్ని ఏమని సమర్థించుకుంటారు మీరు? విజయ్ గారు, మీకు పెన్నున్న పెద్దలకి, ఓచర్స్ వీక్షలకి, యజమాని హృదయపూర్వక నమస్కారం అండి. ఇక్కడ సమర్థించుకోవడం అని కాదండి, అసలు ఈ యొక్క అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అనేది ఎవరు తీసుకొచ్చారు బయటికి, ఎవరు మాట్లాడారు, ఎవరు ప్రారంభించారు? 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మదమెక్కి మదంతో కొట్టుకున్నటువంటి టీడీపీ పార్టీ కూటమి ఆ రోజుల్లో ఎవరైతే ఇదే బోండా ఉమా, దేవినేని ఉమా ఏ రకంగా అసెంబ్లీలో మాట్లాడారు ఒకసారి రికార్డులు మీ దగ్గర ఉంటే వేయండి. నాలుగు చీరేస్తా, నాలుకలు కోచేస్తా నా కొడకల్లారా, ఏం భాష అండి అది? ఎవరు మొదలు పెట్టారండి? ఎవరు మొదలు పెట్టారు? ఎవరి గురించి మాట్లాడారు అవి? ఆ రోజున బోండా ఉమా మాట్లాడిన మాటలు అందరూ సమర్థిస్తారా? దేవినేని ఉమా మాట్లాడిన మాటలు సమర్థిస్తారా? ఈ రోజున స్పీకర్గా ఉన్నటువంటి
మరి అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు సమర్థిస్తారా? సాక్షాత్ ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఒక దళిత మహిళని ఎవరి సంఘం నాకుతావు నాకు అన్నప్పుడు ఏమయ్యారండి మహిళా సంఘాలు? ఏమయ్యండి మహిళా లోకమంతా కూడా? ఒక రాష్ట్రానికి ఒక ప్రథమ ఒక ఒక శాఖ అయినటువంటి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తిని, ఆ రకంగా దుర్భాషలాడినటువంటి వ్యక్తిని ఆ రోజున మేము అరెస్ట్ చేయకపోవడంతో, ఆ రోజున ఆయన మీద కేసు పెట్టకపోవడంతో, అలాగే బండారు సత్యనారాయణ ఏం మాట్లాడారండి? డైమండ్ రాణి, మా దగ్గర నువ్వు నటించిన బ్లూ ఫిల్మ్ వీడియోలు ఉన్నాయి, నువ్వు ఎలాగా ఏ హోటల్లో ఏ లాడ్జిల్లో ఉన్నావు, అన్ని వీడియోలు మా దగ్గర ఉన్నాయని మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ ఈ పెద్ద మనుషులు? ఏమయ్యారు సార్? వ్యక్తిగతంగా మా పార్టీ నాయకుల్ని, మా పార్టీ యొక్క మాజీ మినిస్టర్, మాజీ ఎమ్మెల్యేల మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేసినప్పుడు, ఒక రోజా గారు, ఒక విడుదల రజనీ గారి మీద, ఒక పేర్ని నాని గారి మీద, వడాల నాని వలభనేని వంశీని అయితే మరి దారుణం కదా. ఆ రోజున ఆ నారా లోకేష్ నువ్వు ఎవరికి పుట్టావో, నీకు ఎలిఫెంట్ మాధవరెడ్డికి ఉన్న సంబంధం ఏంటో అన్న మాట అనడం కారణాలు ఏంటండి? ఆ రోజున తన వ్యక్తిగత జీవితాన్ని, వల్లభనేని వంశీ వ్యక్తిగత జీవితాన్ని టీడీపీ అఫీషియల్ హ్యాండ్స్ లో పోస్ట్ చేస్తారు కదా. తన జీవితాన్ని అంతా టీడీపీ అఫీషియల్ హ్యాండ్స్ లో పెట్టినప్పుడు ఆయన అప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ గారు వైఎస్ఆర్ పార్టీలోకి రాలా. ఆ రోజు ఆయన అడిగినప్పుడు ఎందుకంటే ఖండించలేకపోయారు? ఎందుకంటే అవన్నీ భరించలేక కదా ఆయన పార్టీ బయటకు విడి ఆ రోజున ఆ రకంగా మాట్లాడారు. అంటే మీరు మాట్లాడి దాచేస్తారు. అంటే మీరు మాట్లాడలేదు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే మాట్లాడారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడితేనే బూతులు, మీరు మాట్లాడితే ఆనుముత్యాలు, మీరేమో గరిక పార్టీ వారు ఆ ప్రసంగాలుగా మీరు చెప్తారు. నాతో సాగంటి వారు సూక్తులుగా మీరు ప్రవచనాలు అనుగానే ఈ రాష్ట్ర ప్రజలకు తెలియపరచడానికి ఈ యొక్క డ్రామా ప్లే చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. విజయ్ గారు, ఏదైనా సరే ఒక పదం రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. మీరు తిట్టారు, యువతలలో తిట్టారు, మీరు ఏదైతే ప్రొవోకేటింగ్ చేస్తారో యువతలను కూడా అదే ప్రొవోకేటింగ్ గా ఖచ్చితంగా చేస్తారు. అంటే లక్ష్మణ్ గారు మరొక అంశం కూడా గతంలో ఎక్కువ హైలైట్ అయింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మొత్తం చూస్తుంటే మంత్రులు మాట్లాడేది, లేకపోతే ఎమ్మెల్యేలు మాట్లాడేది, వైసీపీ పార్టీ నాయకులు మొత్తం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి స్క్రిప్ట్ వచ్చి వారు మాట్లాడేవారు, అంతా కూడా స్క్రిప్టెడే. వాళ్ళ నోటి నుంచి వచ్చేదానికంటే అసలు పార్టీ ఒక స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్టే అక్కడ కూర్చొని రిపీట్ చేసేవాళ్ళు. కాబట్టి మొత్తం కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చేదనేటువంటి విమర్శ కూడా అప్పుడు వినిపించింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జలో వీళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ రిపీట్ చేయడం తప్పించి సొంతంగా మాట్లాడింది కాదు అనేటువంటి విమర్శ కూడా ఉంది. అంటే మొత్తం ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగానే ఆయన కనుసనల్లోనే బూతులు కావచ్చు, లేకపోతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కావచ్చు ఉపయోగించబడింది అనేది మాట. మీ అభిప్రాయం ఏంటంటే, మీ పార్టీలో ఉంటారు కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? విజయ్ గారు చాలా తప్పు. ఎందుకంటే మేము డిబేట్లకు వస్తేనే, మేము అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితేనే మీరు అటువంటి లాంగ్వేజ్ మాట్లాడొద్దు, అసలు మీరు బూతు పదాలు వద్దు. ఏదైనా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రభుత్వ పథకాల పైన, డెవలప్మెంట్ పైన, సంక్షేమం పైన మాత్రమే మాట్లాడండి. అంతేగాని మీరు ఎక్కడ కూడా వ్యక్తిగతంగా వాళ్ళని టార్గెట్ చేయొద్దు, వ్యక్తిగతంగా మీరు బూతులు మాట్లాడొద్దని. మాకు ఇప్పటికి నేను ఈ పార్టీలోకి వచ్చి 1 సంవత్సరం 2 నెలలు అంత అవుతా ఉంది. 4 సార్లు మాకు అధికార ప్రతినిధులకి మీటింగ్ పెట్టారు. ఏ విధంగా అధికార ప్రతినిధి మాట్లాడాలి, ఏ విధంగా డిబేట్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా మోటివేషన్ గా ఉండాలి, విలేకరులతో కానీ వచ్చిన వ్యక్తులతో ఏ విధంగా మనం ముందుకు సాగించాలి, ఎక్కడ ఏ విధంగా మన డిబేట్ పాల్గొనాల విషయాన్ని కూడా మాకు తర్ఫీదు ఇచ్చారు. సో కొన్ని సందర్భాల్లో మేము కూడా కంట్రోల్ తప్పడిపోతాం. ఎదుటి వ్యక్తి మాట్లాడిన బట్టి, అంటే ఇప్పుడు లక్ష్మణ్ గారు, దాన్ని బట్టి కొంచెం మానవతంగా కంట్రోల్ తప్పడిపోతాం. లక్ష్మణ్ గారు, ఒక విషయం అండి, మీరు చెప్పేదాన్ని బట్టి అప్రిషియేట్ చేయాలంటే, మీకు ఎవరైతే మీటింగ్లో ఈ విషయాలు చెప్పారో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయొద్దు డిబేట్లకు వెళ్ళినా కానీ, లేకపోతే ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టుకున్నా కానీ, నిజంగా అప్రిషియేట్ చేయాలి చెప్పేదాన్ని బట్టి. కాకపోతే గత 5 సంవత్సరాల్లో ఇంతమంది మంత్రులు ఇన్ని కామెంట్స్ చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి పిలిచి మందలించుంటే ఇన్ని కామెంట్స్ వచ్చాయా? నిజంగా మీరు చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారికి చెప్పారు కాబట్టేనే ఆయన బహిరంగ క్షమాపణ చెప్పారు భువనేశ్వర్ గారికి. నేను అలా ఉండకూడదు, అది వేరే కాన్సెప్ట్ అయిపోయింది, వేరే రకంగా టర్న్ అయింది, నేను వేరే రకంగా మాట్లాడితే అది వేరే రకంగా అయిందని
ఆయన బహిరంగ క్షమాపణ ఎందుకు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి మాట్లాడారు కాబట్టి. అలాగనే కొడాలి నాని మాట్లాడినా, పేర్ని నాని గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడతారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించో లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలిపించో వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి ఈ రకంగా మీరు తిట్టండి, ఈ రకంగా వాళ్ళు అనరండి. నేను ఈ పార్టీలో గమనించాను. నేను ఎప్పుడు కూడా పార్టీ ఆఫీస్కి మినిమం ప్రతి వారం కూడా పార్టీ ఆఫీస్కి వెళ్తాను. నేను నాకు తెలుసు పార్టీ ఆఫీసులో ఏం జరుగుతుంది ఏంటన్నది. ఇక్కడ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అయ్యన్న పాత్రుడికి నువ్వు ఆ రకంగా దళిత మహిళని తిట్టని చెప్పి ఉంటాడా? నాకు నారా లోకేష్ తిట్టమంతా తిట్టాడా? లేకపోతే ఈ బండారు సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఆ చంద్రబాబు నాయుడు గారు తిట్టమంతేనే నేను తిట్టాను, నారా లోకేష్ గారు తిట్టమంతే నేను తిట్టానని చెప్పి అనే ఏమని అక్కడ అంటారు? అనరండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారైనా నాతో ఆ లోకేష్ గారు కానీ ఎవరైనా తెలిసి కావాలని మీరు తిట్టొచ్చండి అంటే మాత్రం ఏ నాయకుడు వచ్చి తిడతాడని నేను అనుకోను. అయితే కార్యకర్తలు ఎవరైనా సరే, ఇప్పుడు చేపూరు కిరణ్ ఉన్నాడు, ఆ కిరణ్ అన్నాడు ఏమని, నన్ను పెంచి పోషిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, నన్ను పెంచి పోషిస్తున్నారు నారా లోకేష్ గారు, నాకు ప్రతి నెల జీతం ఇస్తారు, ప్రతి నెల స్క్రిప్ట్ ఇస్తారు, ఈ రకంగా మాట్లాడాలి, ఈ రకంగా మీరు కౌంటర్ చేయాలని చెప్పి నాకు ప్రతి నెల కూడా అమౌంట్ వస్తుంది కాబట్టి నేను మాట్లాడుతానని. భారతిరెడ్డి గారి గురించి ఆ రకంగా మాట్లాడటం తప్పు కాదండి. అలాగే మాట్లాడతారండి ఎవరైనా? ఆ నోటికి అన్నం తిన్నాడు ఎవరైనా సరే అలాగా ఆ రకంగా పెంచి పోషించి ఆ వ్యక్తులతో అలా మాట్లాడిస్తారా? మేము అటే చెప్తున్నాం విజయ్ గారు, ఎవరైనా సరే. ఎందుకంటే గతంలో బోరగడ్డ అనిలు పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి వ్యక్తుల్ని మేము ఇలా చేస్తాం అలా చేస్తాం అని తిరిగితే ఆయన మా పార్టీ కాదని మీకు చెప్పు. ఆ రోజున ఆయన మీద కేసులు పెడితే ఆ కేసులు కూడా నమోదైనవి. అలాగే ఎక్కడ అరెస్ట్ అయ్యాడు బోరుగడ్డ అనిలు ఎక్కడ అరెస్ట్ అయ్యాడు? ఏ కేసులు నమోదయ్యాయి మీ ప్రభుత్వంలో? బోరగడ్డ అనిల్ మీద ఆ రోజుల కేసులు నమోదయ్యండి. అరెస్ట్ అవ్వకపోయినా ఆ రోజుల కేసులు అసలు బోరుగడ్డ అనిలు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన మాటలకి ఒక సామాన్య సిటిజన్ గా చెప్తున్నాను, బోరుగడ్డ అనిల్ లాంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి మాట్లాడిన మాటలకి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేస్తుంటే మీ పార్టీ గౌరవం దక్కేది. అసలు అవి ఒక మానవ సమాజంలో ఉండి మాట్లాడే మాటలేనా అసలు బోరుగడ్డ అనిల్ మాట్లాడినవి? అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయకుండా వదిలేశారు మీరు. మీ పార్టీ వైపుకు వేలు చూపించుకునేటువంటి పరిస్థితి రోజు ఉంది. వినాలి సార్ విజయ్ గారు, బోరుగడ్డ అన్న వ్యక్తి మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. అసలు పార్టీలతో పక్కన పెట్టండి, అతను మీరు అరెస్ట్ చేయాలా లేదా? అరెస్ట్ చేయాలంటే ఎవరు వ్యక్తిగతంగా మాట్లాడితే అరెస్ట్ చేయడం అంటే ఎవరండి? ఎవరు కేసులు పెట్టిన దానికి పెళ్లి తీసి ప్రతి దానికి అరెస్ట్ చేస్తారా? మీరు వ్యక్తిగతంగా కోపం పెట్టుకుని అరెస్ట్ చేశారు. బోరుగడ్డ అనిల్ ఒక దళితుడు కాబట్టి, ఒక దళిత సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ ఖర్చు పెట్టుకుని అరెస్ట్ చేయించాడు. మీ జనసేన పార్టీ తాతచెట్టు నాగేంద్ర రెడ్డిల్ని, మాలల్ని, మాదిగల్ని అమ్మ నా బూతులు తిట్టాడు నా కొడుకు, మరి నా కొడుకుని ఎందుకు అరెస్ట్ చేయాలా? అని ఎందుకు పార్టీ నుంచి మీరు సస్పెండ్ చేయలేదు? అంటే మీ చెందిన వ్యక్తి మీకు ఒకవేళ ఆవేశం ఉండి లక్ష్మణ్ గారు మీకు ఆవేశం ఉండి అది కాదు లక్ష్మణ్ గారు, మీకు ఆవేశం ఉంటే సోషల్ మీడియా వేదికగా మీరేమైనా చెప్పదలుచుకుంటే బూతులు మాట్లాడుకోండి, కానీ ఇక్కడ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఐ డోంట్ స్పేర్. తిట్టాడండి ఆ రోజు, మరి ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ఈ రోజు కూడా ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు? తాతచెట్టు నాగేంద్ర ఎందుకు చేయలేకపోయారు? మీరెందుకు చేయలేదు? సస్పెండ్ చేయండి. అసలు మీరెందుకు చేయలేదు? ఇన్ని చెప్పారు కదా, ఇన్ని ఎగ్జాంపుల్స్. లక్ష్మణ్ గారు పవన్ కళ్యాణ్ చెప్పారా? ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా, మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని అరెస్ట్ చేశారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా ఎలా మాట్లాడగలుగుతారు? భారతిరెడ్డి గారి గురించో, భువనేశ్వరి గురించో, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళ గురించో ఎలా మాట్లాడగలుగుతారని మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఈరోజు వీళ్ళు అరెస్ట్ చేస్తే వీళ్ళని అడగడం కాదు, మీరు అరెస్ట్ చేయాల్సింది అంటున్నాను నేను. వ్యక్తిగత విషయాలు ఏంటి అసలు? వ్యక్తిగత విషయాలు ఒక వ్యక్తి గురించి, ఒక కుటుంబం గురించి, ఒక ఆడపిల్ల గురించి మాట్లాడితే తప్పుగా వాళ్ళని అరెస్ట్ చేశారు, వ్యక్తిగతంగా మాట్లాడారంటారు. మీరేం మాట్లాడుతున్నారు కూడా నాకు వినబడట్లా. లక్ష్మణ్ గారు, అసలు మీరు అరెస్ట్ చేయాల్సిందే అంటున్నాను నేను. వీళ్ళు అరెస్ట్ చేశారని వీళ్ళని క్వశ్చన్ చేయడం కాదు. ఆ రోజు భువనేశ్వరి గురించి మాట్లాడినా, లేకపోతే భారతి గారి గురించి మాట్లాడినా, లేకపోతే పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినా మీరు అరెస్ట్ చేయాల్సింది కదా అంటున్నాను. బ్రేక్ అవుతుంది సార్ విజయ్ గారు, మీ వాయిస్. సరే సార్, నేను క్లారిటీ లేదు.
ఓకే ఓకే నవ్ ఇట్స్ ఓకే అండి, కంటిన్యూ చేయండి. వినిపిస్తుందా అండి? ఇప్పుడు వినబడుతుంది. ఓకే, నేను ఏం చెప్తున్నానంటే వైసీపీ వాళ్ళు అరెస్టులు చేయాల్సింది. భారతి గారి గురించి మాట్లాడింటే వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేయాల్సింది. భువనేశ్వరి గారి గురించి మాట్లాడాల్సింటే వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేయాల్సింది. పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేయాల్సింది. మీరు అదొదిలేసి వ్యక్తిగత కక్షలు పెట్టుకొని ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారంటే వ్యక్తిగత కక్షలు కాదు, ఒక కుటుంబం గురించి, ఒక ఆడపిల్ల గురించి, ఆడపిల్లని ఇంట్లోకి వెళ్ళి ఏదో చేస్తా అంటే వాడిని అరెస్ట్ చేయకుండా కూర్చోబెట్టి ఏమైనా మేపాలా ఏంటి? మీరెందుకు అరెస్ట్ చేయలేదు అంటున్నాను నేను. మీరెందుకు అరెస్ట్ చేయలేదు? మీరెందుకు అరెస్ట్ చేయలేదు? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటున్నాను. మీరు ఏవేవో ఇక్కడ తీసుకొస్తున్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే నలుగురు పెళ్ళాలు అనేసి ప్రతి మీటింగ్ లో, ఆఖరికి స్కూళ్లలో కూడా ఇదే డైలాగులు మాట్లాడారు. సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. సరే, రైట్, సరే, ఒక్కసారి మనం విశ్లేషకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎస్, మస్తాన్ గారు నమస్తే అండి. మస్తాన్ గారు సార్ నమస్తే. నమస్తే నమస్తే. వీడియో ఆగింది చూడండి ఒకసారి. రైట్ మస్తాన్ గారు, అంటే సారీ, అంటే డిబేట్లో కూడా కొంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ విధంగా వెళ్ళింది, మీరు కూడా ఉన్నారు. సారీ అబౌట్ దట్. వెళ్ళకుండా ఉండాల్సింది, అంటే నా తరపు నుంచి హోస్టింగ్ చేస్తున్నాను కాబట్టి. రైట్, సరే, అది పక్కన పెడితే వింటున్నారు కదంటే ఆ పార్టీ వాళ్ళు బూతులు మాట్లాడాలని ఈ పార్టీ వాళ్ళు బూతులు మాట్లాడారని ఆ పార్టీ వాళ్ళు ఒకరిపైన ఒకరు చెప్పుకుంటున్నారు. కానీ అసలు ఎవరూ కూడా అసలు ఇది తప్పు, ఇలా బూతులు మాట్లాడడం తప్పు అనేటువంటి విషయాన్ని అంగీకరించే ప్రయత్నం ఎవరూ చేయట్లేదు. ఎవరి గురించి మాట్లాడినా, ఎవరు ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చినా తప్పు అనేటువంటిది రియలైజ్ అవ్వట్లేదు అనేది నా బాధ, అంతే. ఇప్పుడు ఒకటి సార్ విజయ్ గారు, ఇప్పుడు మనం ఫస్ట్ ఒక 2 నిమిషాలు అయితే ఇప్పుడు డిబేట్ లో జరిగిందని మాట్లాడదాం, తర్వాత గుడివాడ వెళ్దాం. ఇప్పుడు 2014 నుంచి 19 దాకా అసెంబ్లీలో బోండా ఉమా మాట్లాడాడు, దేవినేని ఉమా మాట్లాడారు, ఇంకెవరో మాట్లాడారు. వాళ్ళు బూతులు ప్రారంభించారు. వాళ్ళు ప్రజలు బుద్ధి చెప్పారు 2019లో. 2019లో పాతేస్తా అని చెప్పిన బోండా ఉమా ఓడిపోయారు, తెలుసు కదా. బోండా ఉమా ఓడిపోయారండి, మల్లాది గారు గెలిచారు అక్కడ. అలాగే దేవినేని ఉమ్మ కూడా ఓడిపోయారు. 2019లో వీళ్ళు వచ్చారు. 2024 వరకు మీరు చెప్పిన ఇందాక ఏదైతే ఓపెనింగ్ మాటలు చెప్పినాయి అన్ని కూడా మాట్లాడారు కాబట్టే ప్రజలు ఓడిచ్చారు. బూతులు మాట్లాడిన వాళ్ళు ఎక్కడ వదల ప్రజలు. అప్పుడు ఓడిచ్చారు, ఇప్పుడు ఓడిచ్చారు. మాట్లాడలేదని అంటే ఎట్లా కుదిరిద్ది? ప్రజలు ఎప్పుడూ చూస్తూ ఉంటారు. ప్రజలు ఏ నాయకుడు ఎలా మాట్లాడుతున్నారు, మెజార్టీలు కూడా తగ్గించారు, అధినాయకులు మెజార్టీలు కూడా తగ్గించారు. నలుగురు పెళ్ళాలని మాట్లాడిన వాళ్ళని తగ్గించారు మెజార్టీలు. ఇంకా వేరే విధంగా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా ఓడగొట్టారు. వేరునాని ఎన్నికలకు ముందు ఏం చెప్పారంటే అసలు గుడివాడలో ఆయన ఓడిపోవడం అనేది జరగదన్నారు. సో కొడాలి నాని గారి మీద ఎలాంటి ప్రచారం జరిగింది, ఆయన మాట్లాడిన తీరు అదంతా కూడా చూశారు. రోజా గారు కూడా చూశారు. అవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ప్రజలు ఓడించారు. అప్పుడు ఓడించారు, ఇప్పుడు ఓడించారు. అది మర్చిపోయి వాళ్ళు ఎవరు ప్రారంభించారంటే ఎవరు ప్రారంభించినా ప్రజలు ఊరుకోరు. ప్రజలు అసెంబ్లీకి పంపించేది ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి, చర్చించడానికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాను. అంతేగాని మీరు వ్యక్తిగతంగా కొట్టుకోవడానికి, ఆస్తులు పెంచుకోవడానికి, అవినీతి పాల్పడడానికి కాదు ప్రజలు చేసింది. అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు బోరుగడ్డ అనిలు ఏ క్యాస్ట్ ఎన్ని మనకు అనవసరమైన విషయం. ఒక బూతులు మాట్లాడే వ్యక్తి ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, మైనార్టీ అయినా అరెస్ట్ చేసి అవతల వేసేవి. వాళ్ళు ఎవరైతే ఏంటండి, ఏ క్యాస్ట్ అయితే ఏంటి, మంచి మంచి మాట అన్నారు సార్. మరి తాతన్ చెట్టు నాగేంద్ర గారిని ఎందుకు అరెస్ట్ చేయాలి? ఏ ప్రభుత్వంలో అయినా తాతన్ చెట్టు నాగేంద్ర గారిని ఎందుకు అరెస్ట్ చేయాలి? మంచి మాట అన్నారు వస్తుండ్రా గారు. మీరు ఎన్ని మాటలు నేను ఒప్పుకుంటాను. విజయ్ గారు ఒక్క నిమిషం. నేను కాదు, నేను పార్టీలను ఎక్కడ ప్రస్తావించానా? పార్టీలను ప్రస్తావించానా? చెప్పాలి కదా. లక్ష్మణ్ గారు చెప్పండి, మీకు అవకాశం ఇస్తాను. లక్ష్మణ్ గారు చెప్పండి. అట్లా కాదు లక్ష్మణ్ గారు, అసలు మస్తాన్ గారు ఒక చిన్న క్లారిటీ వాళ్ళకు. అసలు మీ ప్రభుత్వంలో అరెస్ట్ చేయాల్సింది ఎందుకు చేయలేదని అడుగుతున్నాను నేను ఇప్పుడు కూడా. మీరు దానికి సమాధానం చెప్పరే. మీరు మళ్ళీ నేను చెప్తున్నాను సార్, ఇక్కడ మీ పార్టీ వాళ్ళు తిడతా ఉన్నారు, మా పార్టీ వాళ్ళు అప్పుడు ఎట్లా
ఎవడో మాట్లాడిన దానికి మా పార్టీకి ఆపదిస్తారన్నా నాకు అర్థం కావట్లా. ఎవరు? కొడాలి నాని మీ పార్టీ కదా, వల్లభనేని వంశీ మీ పార్టీ కదా? మాట్లాడింది మరి మాకు ఇది అంటారంటే ఎవరైతే ఏంటండి, అసలు వ్యక్తిగా మాట్లాడినప్పుడు అతన్ని అరెస్ట్ చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా అంటున్నాను. అది ఏ పార్టీ వాళ్ళైతే ఏంటి, మీ పార్టీ వాళ్ళైతే ఏంటి, టీడీపీ వాళ్ళైతే ఏంటి, లేకపోతే అసలు సామాన్యుడు అయితే ఏంటి? అరెస్ట్ చేయలేదు మామయ్య కాదండి, మీ ప్రైవేట్ కేసులు ఎందుకు వెళ్ళారు ఆ రోజున? అదే బోరకట్ట అనిల్ మీద ఇక్కడ ఎవరైనా ఉంది, ఎవరు వేస్తారు, ఎవరు మాట్లాడుతున్నారండి? మీ గురించి మీరు చెప్పుకోండి, ప్రజల గురించి మీరు ఎట్లా మాట్లాడతారు? వారు అరెస్ట్ చేయరు, ప్రజలు చూసుకోవాలి. చెప్తున్నా నేను చేయించాలి కదా, వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. ఎందుకు సమయం కావాలంటే నీ అమ్మ మొగుడిస్తాడా అన్నాడు ఆయన. ఎందుకంటారు? అప్పుడు బోండా ఉమా ఎట్లా అయితే మీరు ఏదైతే చూపిస్తున్నారో ఈ రోజు కొడాలి నాని గారు కూడా అదే అన్నారు. అది మర్చిపోతే ఎట్లాగా మనం? మొగుడిస్తాడా అన్నాడు ఆయన. సరేలేండి, ఇప్పుడు ఆ మాటలన్నీ డిబేట్ లో అవసరం లేదు. అసలు మీరు ఎందుకు ఆవేశపడుతున్నారు? ఇదే కదా, ఇదేనా మీరు వారం వారం వెళ్ళి చెప్తే ఇట్లా ఆవేశపడమని చెబుతున్నారా? సరే లక్ష్మణ్ గారు మాట్లాడివ్వండి వారిని. లక్ష్మణ్ గారు వారిని మాట్లాడివ్వండి ప్లీజ్. సరే వారిని చెప్పనివ్వండి లక్ష్మణ్ గారు. సరే వారి అభిప్రాయం మీద వారు చెప్పనివ్వండి, అయిపోయిన తర్వాత మీ దగ్గరకు వస్తాను. వీళ్ళకి ఎలా అంటే వేరే వాళ్ళ టైం చెడగొట్టేసైనా మీరు మాట్లాడమని తర్ఫీదిస్తున్నట్టున్నారు. ఎందుకంటే సరే లక్ష్మణ్ గారు ప్లీజ్. మీకు అదే తర్ఫీదిస్తుంది. మస్తాన్ గారు ప్లీజ్. సరే మస్తాన్ గారిని చెప్పనివ్వండి. మస్తాన్ గారు కంటిన్యూ చేయండి. రైట్, మస్తాన్ గారు సిగ్నల్ ఇష్యూ ఉన్నట్లుంది. సాషా గారు ఫైనల్ గా ఏం చెప్తారండి? మస్తాన్ గారు ఆడియో వచ్చింది, వారు చెప్పండి మస్తాన్ గారు కంక్లూడ్ చేయండి. సార్ ఇప్పుడు గుడివాడలో ఏం జరిగింది? గుడివాడలో పేరు నాని నిన్న గుడివాడి పక్కన ఉన్న పామర్లో ఒక మీటింగ్ జరిగినప్పుడు ఆయన రప్ప అంటమే కాకుండా రాత్రి చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలని చెప్పేసి కొన్ని వాక్యాలు వాడాడు, ఆ కామెంట్స్ వాడిన నేపథ్యంలో ఇవాళ గుడివాడలో మళ్ళీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం, ఆయన జిల్లా అధ్యక్షుడి హోదాలో వచ్చి రానున్నారు, కాసేపట్లో వస్తారు మామూలుగా అయితే. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు గుడివాడలో ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళు టీడీపీ వాళ్ళు కూడా తమ నిరసన తెలియజేయడానికి బయలుదేరారు. అది అక్కడ నిజానికి అక్కడ వైసీపీ సమావేశం జరుగుతున్నప్పుడు ఈ విధంగా వెళ్ళటం తప్పు, ఎందుకంటే ఉద్రిక్తతలు అవుతాయి. మీరు ఇంకో మీటింగ్ పెట్టండి, నాని గారు అన్న విషయాల్ని ఖండించండి, తప్పులేదు. వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ మీటింగ్ దగ్గరికి వెళ్ళి అంటే కొట్టుకుంటామే కదా. ఓకే, పేరు నాని గారు రెచ్చగొట్టే మాటలకు మీరు ఒక మీటింగ్ పెట్టండి, ఇలా ఉంది, లేదా ఒక కంప్లైంట్ ఇవ్వండి, మమ్మల్ని రెచ్చగొట్టారు గుడివాడలో అని చెప్పేసి ఒకటి. రెండోది వాళ్ళు అడుగుతుంది ఏంటి, గుడివాడలో కొడాలి నాని గారికి సంబంధించి వాళ్ళు ఇందాక నుంచి చూస్తా ఉన్నాం, అన్ని ఛానల్స్ లో చూస్తా ఉన్నాం. కుప్పంలో ఏమైంది, గతంలో మనం చూసినట్లయితే మున్సిపాలిటీ ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా మండలాల్లో ఓడిపోయింది, జడ్పీటీసీలో ఓడిపోయింది. సో ఆ క్రమంలో కొడాలి నాని గారు ఒక సవాల్ చేశారు, ఇవన్నీ ఓడిపోయింది, ఇంక చంద్రబాబు నాయుడు కూడా గెలిచే అవకాశాలు లేవు, ఒకవేళ ఆయన కనుక గెలిచినట్లయితే నేను ఆయన బూట్లు తుడుస్తూ ఆయన దగ్గరే ఇంకుంటాను, రాజకీయాలు మానేస్తానని చెప్పాడు. అది జరిగింది. గతంలో వైసీపీ గెలవటం వల్ల ఆయన అహంకారమా లేకపోతే ఆత్మవిశ్వాసం అని తెలియదు, కానీ ఆయన అయితే ఆ వ్యాఖ్యలు ఆ కామెంట్స్ అయితే చేశారు, ఒక సవాల్ వేశారు. సో ఆ నేపథ్యంలో ఏంటి, ఇప్పుడు మళ్ళీ కొడాలి నాని గారు ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురయ్యి కొంతకాలం హాస్పిటలైజ్ అయిన తర్వాత ఇటీవల మొన్న మధ్య ఒకసారి వచ్చిన నేపథ్యంలో ఈ పేర్ని నాని గారి వ్యాఖ్యలు ఇవన్నీ నేపథ్యంలో వాళ్ళలో కూడా ఏదైతే వీళ్ళ సమావేశం జరుగుతుందో ఆ ఊరంతా ఫ్లెక్సీలు పెట్టినప్పుడు ఏమైంది, అక్కడ బాబు గ్యారంటీ
చూస్తున్నాం కదా, ఒకవైపు టీడీపీ వాళ్ళేమో గత వైసీపీ పాలనలో అనేక మంది ఇష్టారీతిన మాట్లాడారు, ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది, అరెస్టులు అందుకే అవుతున్నాయని చెప్తున్నారు. ఇక ఇప్పుడు గుడివాడలో వెలిసినటువంటి ఫ్లెక్సీలకు సంబంధించి సర్వత్రా చర్చ అయితే వస్తుంది. మరి సార్ ఎస్ మస్తాన్ గారు కంటిన్యూ చేయండి. ఎస్ వినిపిస్తోంది. ఇప్పుడు ఆయన ఏంటి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పేసి వాళ్ళకు ప్రచారం బిగిన్ చేసుకున్నారు. అవును. సో దానికి ప్రతిగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు బూట్లు తుడుస్తున్నట్టు కొడాలి నాని గారి ఫ్లెక్సీలు వేసి వాళ్ళు కౌంటర్ బిగిన్ చేశారు. సో నిన్న పేర్ని నాని గారు చేసిన కామెంట్స్ ఇవన్నీ నేపథ్యంలో వాళ్ళ మహిళా కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ప్రతి సవాళ్ళు విసుక్కునే పరిస్థితి అయితే అక్కడ వచ్చింది. ఇప్పుడే కాదు, ఈవెన్ ఈ ప్రభుత్వం గెలిచిన కొత్తలో జనసేన ఒక వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను గుడివాడ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తే రవీందర్ రెడ్డి ఎవరు అనుకుంటా, ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆయన విడిపించినప్పుడు కూడా కొడాలి నాని గారి మీద దాదాపు దాడి చేశారు. ఆయన కారు మీద కారు అద్దాలు పగలగొట్టారు. ఆయన చాలా 2-3 గంటల పాటు అక్కడ చాలా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అందరూ వచ్చిన తర్వాత ఆయన బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. సో మళ్ళీ నిన్న పామర్లో ఆయన చేసిన కామెంట్స్ నేపథ్యంలో ఈ రోజు కొడాలి నాని గారి సవాల్ని ప్రశ్నిస్తూ వీళ్ళు కూడా నిన్న గుడివాడలో చేశారు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేనంతగా కొడాలి నాని గారు అంటే గుడివాడలో ఆయన ఓడిపోతారని ఎవరు ఊహించలేదు. అసలు ఎవరు అంటే ఏ రాజకీయ పార్టీలు కూడా కొడాలి నాని మాస్ లీడర్ ఆయన గెలుస్తాడని గతంలో అందరూ అనుకున్నారు. సో ఆ నేపథ్యంలో ఆయన రాము గారు ఫారిన్ నుంచి వచ్చారు, మళ్ళీ ఫారిన్ నుంచి మళ్ళీ తిరుగు టప్పాలో విమానంలో వెళ్ళిపోతారనేది కూడా ఆ రోజు కొడాలి నాని గారు కామెంట్ చేసిన నేపథ్యంలో ఒక 40,000 పైతీలకు మెజార్టీతో అనూహ్యంగా గెలవటం, అక్కడ వేరే రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఇప్పుడు జరుగుతుందంతా ఏంటంటే అక్కడ ఆయన మాస్ లీడర్ కాబట్టి వీళ్ళు కూడా అదే మాస్ గా వీళ్ళు రియాక్ట్ అవుతున్న పరిస్థితి. నిజానికి ఇది ఎప్పుడు కూడా ఎవరికి కూడా మంచిది కాదండి. ఎందుకంటే ఒక సమావేశం పార్టీ జరుగుతున్నప్పుడు వాళ్ళ సమావేశం జరగనివ్వాలి, వేరే వాళ్ళు పెట్టుకోవాలి. ఆ సమావేశం దగ్గరికి వెళ్ళి ఆ విధంగా చేయడం ద్వారా ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడింది, అనవసరంగా కొట్టుకుంటారు, ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తాయి. ఇరు పార్టీలకు సంబంధించి మనం చూస్తా ఉన్నాం చాలా చోట్ల. అలాంటి రాకూడదు అనేదే కోరుకుంటాం. మరి నివారించాల్సిన బాధ్యత ఇరు పార్టీ రాజకీయ పార్టీల అధినేతలు రాజకీయ పార్టీలు కొనసాగుతూ ఉంటాయి కానీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోతారు. మస్తాన్ గారు, విజయ్ గారు, అంటే ఫైనల్ గా ఒక విషయం అండి, అంటే నాకు అనిపించింది ఏంటంటే అంటే వీళ్ళు వేసినటువంటి పోస్టర్ కూడా అంత కరెక్ట్ గా లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే మరి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టినట్లు పోస్టర్లు వేయడం, సో దీన్ని కూడా ఖండించాలేమో. మీ ఒపీనియన్ ఏంటి? అంటే పార్టీలకు అతీతంగానే మాట్లాడుతున్నాం కాబట్టి ఈ పర్టికులర్ ఇమేజ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? వినిపిస్తోందా అండి మస్తాన్ గారు? సార్ ఒకసారి రిపీట్ చేయరా మీ ప్రశ్న? ఎస్ ఇదే అండి, ఈ పోస్టర్ లో చంద్రబాబు గారి ఇప్పుడు ఓకేనా? చెప్పండి సార్. ఆ పోస్టర్ లో చంద్రబాబు గారి కాళ్ళ దగ్గర కొడాలి నాని ఉన్నట్లు ఆ డైలాగులు అంతా రాసి, అది ఎంతవరకు కరెక్ట్? అది ఖచ్చితంగా అండి. రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్ళు ఉన్నప్పుడు అలాంటి ఫ్లెక్సీలు అనేది అది ఓన్లీ అప్పుడు సవాళ్ళ వరకే స్వీకరించాలి. ఆయన ఓడిపోయాడు, ప్రజలు ఓడించారు, ప్రజలు వాళ్ళ తీర్పులు వాళ్ళు చెప్పినప్పుడు ఈ విధంగా రెచ్చగొట్టే ధోరణి అనేది కరెక్ట్ కాదు, దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే వాళ్ళు మాటల వరకే పరిమితం అయితే బాగుంటుంది, కానీ ఆ విధంగా ఫ్లెక్సీలు వేయటం ద్వారా ఏంటంటే ఇక ఇది సాంప్రదాయంగా కొనసాగింది. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు పల్నాడు వదిలేస్తాను, రాజకీయాలు వదిలేస్తాను, నన్ను ఓడిస్తా అని చెప్పారు. అలా కుదిరిద్దా? గతంలో రాజశేఖర రెడ్డి గారు 60 ఏళ్ళు చాలు ఎవరైనా ఒక సీఎం గా ఉండాలంటే, 60 ఏళ్ళ తర్వాత వేరే వాళ్ళకి వదలాలన్నారు. ఆ తర్వాత ఆయన అనూహ్యంగా ప్రజలు గెలిపించారు. అవన్నీ ఏంటంటే రాజకీయాల్లో కొన్ని ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతుంది, కానీ వాటన్నిటిని మనసుకు తీసుకోనో లేకపోతే ఇట్లా కార్యకర్తలు రెచ్చగొట్టో ఆ విధంగా ఫ్లెక్సీలు వేయడం ద్వారా అది ఒక మంచి సాంప్రదాయం అయితే కాదని చెప్తాను నేను. అవును, ఈ రప్పారప్ప ఫ్లెక్సీలైనా ఈ ఫ్లెక్సీలైనా కానీ ఇది మరింత విచిత్రమైనటువంటి సాంప్రదాయాలకు వెళ్ళిపోతున్నాం. ఇది కరెక్ట్ కాదనేది ఒపీనియన్ అంతే. ఖచ్చితంగా సార్, కరెక్ట్. రైట్. ఆశా గారు ఫైనల్గా ఏం చెప్తారండి? లక్ష్మణ్ గారు మీ దగ్గరికి వస్తాను, మీతోనే ఫైనల్ కామెంట్స్ తీసుకుంటాను, మీకు ఎక్కువ సమయం కూడా కేటాయిస్తాను డెఫినెట్గా. ఎస్ ఆశా గారు ఏం చెప్తారండి ఫైనల్గా, ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీ వైపు నుంచి కూడా కొంత సరి చేసుకోవాలి, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, అండ్ చంద్రబాబు గారు పదే డిసిప్లిన్ గురించి చెప్తూ ఉంటారు కాబట్టి ఎదుటి వాళ్ళని మాక్ చేసే విధంగా ఉండకుంటే బాగుంటుంది ఇలాంటి పోస్టర్ల ద్వారా. వాట్స్ యువర్ ఒపీనియన్? సార్, కానీ యాక్చువల్ గా
ఇది మాకింగ్ గురించి ఏదైతే అంటున్నారో ఎప్పుడు వాళ్ళే చేస్తారు. ఇప్పుడు బండారు సత్యనారాయణ గారి గురించి కానివ్వండి, ఇంకేదైనా గురించి మనం మాట్లాడితే అది ఎందుకు హైలైట్ అయ్యింది? ఇప్పుడు వైసీపీ నాయకులు కొడాలి నాని గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, వంశీ గారు కావచ్చు, ఇంకా అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఎవరు మాట్లాడినా కూడా దానికి మేము రిప్లై ఇస్తూనే ఉన్నాం. కానీ బండారు సత్యనారాయణ గారు మాట్లాడిందే హైలైట్ అయింది. ఎందుకని అంటే వాళ్ళ భాషలో వాళ్ళకి రిప్లై ఇస్తే అప్పుడు బాధేసింది వాళ్ళకి. అప్పటి వరకు మేము ఇచ్చేది రిప్లైగా తీసుకునే లేదు వాళ్ళు. సో వాళ్ళకి ఆ విధంగా వాళ్ళ లాంగ్వేజ్ లో మాట్లాడితే కనీసం తర్వాత అయినా మార్చుకోగలిగారా? లేదు. రోజా గారు బయటకు వచ్చి ఏడుపు. లక్ష్మణ్ గారు ఏమన్నా వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడే వల్లభనేని వంశీ గారు ఇలా మాట్లాడారు భూనమ్మ గారి గురించి అంటున్నారు. ఇందాక మళ్ళీ ఆయనే అంటారు అట్లా మాట్లాడొద్దు అనేసి జగన్ గారు చెప్తేనే బయటకు వచ్చి క్షమాపణలు చెప్పారంటారు. ఏదైనా ఒక మాట మీద నిలబడమని చెప్పండి. ఇదే నేను క్లారిటీగా చెప్పేది. ఏది ఒకటి. ఇప్పుడు నాయకులు, ఇప్పుడు వీళ్ళు డిబేట్స్కి వెళ్ళే వాళ్ళని మీరు సరిగ్గా మాట్లాడానంటే మరి నాయకులకి ఎంత బాధ్యత ఉంటుందండి? డిబేట్స్ వాళ్ళకి ఇంత బాధ్యత చెప్పినప్పుడు నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండాల్సిన ఒక బిహేవియర్ కానివ్వండి, వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, ప్రజలు అబ్జర్వ్ చేస్తారండి. వాళ్ళు ఒక ప్రతినిధులు, వాళ్ళ నియోజకవర్గానికి ఒక సంబంధించిన ప్రతినిధులు, వాళ్ళు మాట్లాడే ప్రతి పాయింట్ ప్రజలు గమనిస్తూ ఉంటారు. మరి వాళ్ళకేమి ఇవ్వాలి? వీళ్ళు ఏం సలహాలు ఇవ్వాలి? మరి సజ్జల గారు స్క్రిప్ట్లు ఏమి ఇవ్వట్లేదు అన్నప్పుడు సలహాలు ఏమి ఇవ్వాలి? మరి జగన్ గారు ఎందుకు ఎవరు బాగా బూతులు మాట్లాడి, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడిన వాళ్ళని ఎంత బాగా ఒక క్రూయల్ మైండెడ్ తో, ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడిన వాళ్ళకు మాత్రమే మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఎగ్జాంపుల్, ఆయన లక్ష్మణ్ గారు కాదు అంటారేమో, నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు రీసెంట్ గా జరిగింది. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడాక వాళ్ళ మీద, వాళ్ళ ఇంటి మీద దాడి జరిగింది. ఐ అగ్రీ దట్. జగన్ గారు దానికి రెస్పాండ్ ఏమయ్యారు? ఆయన మాట్లాడింది తప్పు, కానీ మీరు కూడా వచ్చి అట్లా దాడులు చేయడం సహేతుకం కాదు అని అన్నారా? కాదు. ఇది రాజ్యాంగబద్ధంలో ఉన్న, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో ఏమున్నామో, ఎందుకు అలా వచ్చి దాడి చేశారంటారు. అసలు ఆయన మాట్లాడింది తప్పు అని ఎక్కడన్నా జగన్ గారి నోట్ నుంచి వచ్చిందా? వాళ్ళ నాయకుల నోట్ నుంచి వచ్చిందా? వాళ్ళ మహిళా నాయకుల నోట్ నుంచి వచ్చిందా? అటు రోజా గారు కావచ్చు, విడుదల రజనీ గారు కావచ్చు, ఇప్పుడు ఎవరైతే వాళ్ళ అమ్మ ఏం పేరు, వాళ్ళ భారతి గారి గురించి కానివ్వండి, ఎక్కడన్నా వచ్చిందా? సాక్షాత్తు వాళ్ళ సాక్షి టీవీలోనే వేశ్యలు అని, అమరావతి మహిళల్ని వేశ్యలు అంటేనే నన్ను లైవ్ లో పెట్టారు. నన్ను ఏమన్నా తీయగలిగారా? ఆపగలిగారా? మళ్ళీ వీళ్ళు చెప్తారు మేము శుద్ధ పూసలమని. వీళ్ళ భాషలో వీళ్ళకి రెస్పాండ్ అయితేనే వీళ్ళకి బాధ తెలుస్తుంది అనేది క్లారిటీ బండారు సత్యనారాయణ గారు ఇచ్చారు. వీళ్ళు ఇప్పుడు బోరుగడ్డ అనిల్ మా పార్టీకి సంబంధించిన వాడు కాదు, అయితే ఏమి, మీ పార్టీకి సంబంధించిన వాడు కాదు, మాకు జగన్ గారు పర్మిషన్ ఇస్తే 1 గంటలో వెళ్ళి చంద్రబాబు నాయుడిని నరికేస్తా, చంపేస్తా, లేపేస్తా అన్నప్పుడు జగన్ గారు కావచ్చు, హోంమంత్రి కావచ్చు, పోలీసులు కానీ ఎలా రియాక్ట్ అవ్వాలి? ఒక్కసారి అన్నాడా బోరుగడ్డ అని? ఎన్నిసార్లు మాట్లాడారు? ఎంతమంది? సోషల్ మీడియా, మీరు వైసీపీ సోషల్ మీడియాలో చూడండి ఎలాంటి బూతు మాటలు కనిపిస్తాయో. వర్రా రవీంద్రారెడ్డి, ఇంకా ఎంతో మంది ఆ సోషల్ మీడియాకి సంబంధించి వాళ్ళ జీతాలు ఎక్కడి నుంచి వెళ్ళాయండి? ఫైబర్ నెట్ కేంద్రంగా జీతాలు వెళ్ళాయి. జీతాలు కూడా జగన్ గారి జేబులో నుంచి ఇవ్వలా వాళ్ళకి. మీరు పార్టీకి బాగా పనిచేస్తున్నారు అని వాళ్ళకి జీతాలు ఇచ్చింది కూడా సాక్షాత్తు ఫైబర్ నెట్ ప్రభుత్వం తరపున 60,000, 70,000, ₹1,00,000 ఎవరు ఎంత బాగా బూతులు మాట్లాడిన వాళ్ళకి అంత జీతాలు ఇచ్చుకుంటూ ఫైబర్ నెట్ ద్వారానే ఇచ్చారు. అది ఇప్పటికీ ప్రూఫ్స్ ఉన్నాయి కదా. ఆ విషయంలోనే కదా జీవిరెడ్డి గారు కూడా అప్పుడున్నప్పుడు డైరెక్టర్ కి మధ్య జరిగిన ఇష్యూ మనం చూసాము, ఆయన బయటికి రావడం కూడా జరిగింది. సో ఇవన్నీ వీళ్ళ నెత్తి మీద పెట్టుకొని ప్రజల గురించి ఇప్పుడు మాట్లాడండి. మీరు ప్రతిపక్ష స్థానంలో లేకపోయినా, విపక్షంలో ఉన్న ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల గురించి మాట్లాడాలి. వచ్చిన చోటల్లా మీరు ప్రజలకి సంబంధించిన విషయాలు గురించి పట్టించుకోకపోగా వాళ్ళకి ఇబ్బందులు కలిగించే విషయమే. వాళ్ళని చంపడాలి, వాళ్ళ జీపుల కింద, జగన్ గారి జీపు కింద చనిపోతారు, వాళ్ళని ఈడ్చి పక్కన పడేయడం.
ఇప్పుడు మొన్న మామిడికాయలు మీరు వెళ్ళింది పరామర్శకు వెళ్ళారు కదా, మామిడికాయలు రేట్ లేదన్నప్పుడు అటువంటప్పుడు వాళ్ళు ఆ లారీలు లాక్కొని కింద వేసి తొక్కించడం ఏ మాత్రం భావ్యమండి? అది ఎంత కష్టంతో కూడుకున్న పని చేస్తేనే ఆ మామిడికాయలు కానీ ఆ పంట వచ్చింటుంది. ఆ పంటని కూడా నాశనం చేశారు కదా. ఎవరికైనా ఏ వైసీపీ నాయకుడు గాని కార్యకర్తను గాని వాళ్ళు అభిమానించే నాయకులు అభిమానించే ప్రజలు గాని ఎవరైనా ఇట్లా చేస్తే మీరు ఒప్పుకుంటారా? ఇది సరైన పద్ధత అని మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. మేము చెప్పినా మీకు అర్థం కాదు, కానీ మీకు మీరు విమర్శలు చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. మహిళల్ని ఇప్పుడు భారతమ్మే మహిళ అండి, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా భారతమ్మనే మహిళ. మరి నిన్న కాక మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఆవిడ రెచ్చగొట్టిన మాటలు మాట్లాడిందా? రాజకీయ పరంగా ఏదైనా క్వశ్చన్ చేస్తే దానికి మాత్రమే సమాధానం చెప్పాలి. ఆయన మాట్లాడిన మాటలు ఏంటండి? మీరు కానీ ఇప్పటికీ సమర్థిస్తారా చెప్పండి? ఇంట్లో వాళ్ళు కూడా సమర్థిస్తున్నారా అటువంటి భాషని? రైట్, ఎస్, చెప్పండి లక్ష్మణ్ గారు. విన్నారు కదా మొత్తం ఆశ గారు ఏమేమి అడగదలుచుకున్నారు? గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం అంతా కూడా నెల్లూరు జిల్లాలో దాదాపుగా వాళ్ళ నాన్నగారు ఒక 5-6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, మినిస్టర్ గారు చేశారు. చాలా ఉన్నతమైనటువంటి రాజకీయ కుటుంబం వాళ్ళు. ఈయన కూడా 3 దఫాల ఎమ్మెల్యేగా అయ్యారు, మినిస్టర్ కూడా చేశారు. నేను అనేది ఏంటంటే అంతా ఉందాతనం అంటే దాదాపుగా వాళ్ళ కుటుంబంలోనే 50-60 సంవత్సరాల రాజకీయం ఉంది. ఆ నెల్లూరు జిల్లాలో ఎంత ఉన్నతమైన రాజకీయాలు చేశారు, ఇన్ని రకాలుగా. మరి ఈ 50-60 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా ఎవరి ఇంటి మీదకి వెళ్ళి ఎటువంటి దాడులు చేయలేదే. ఎవరిని ఇలాగా భయపెట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ని మొత్తం కోట్ల విలువ వినాలా? ఆ రోజున ఒక ప్రజాప్రతినిధి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే ఇది పరిస్థితి రాదు కదా. ఆ రోజున ఆయన కూడా మాట్లాడరు కదా. వేమిరెడ్డి ప్రశాంత్ గారు ఏం మాట్లాడారు? ఆవిడ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడిందా అంటే ఆవిడేం మాట్లాడారు వినమ్మా, ఆవిడేం మాట్లాడారు? మీరు అవినీతిలో డిగ్రీలు చేశారు, మీరు అప్పుల పాలైపోయారు, అప్పుల పాలైపోయి ఊరంతా డబ్బులు ఇవ్వకన్నా చెక్కేశారు. ఆయన అప్పుల పాలైపోతాడమ్మా. ఆయన నీతి నిజాయితీ గల కుటుంబం, ఆయన రాజకీయాల్లో సంపాదించలా. ఆయన దగ్గర డబ్బులుంటే 4 పంచే వ్యక్తి. మీకులాగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి లాగా లక్ష్మణ్ గారు లేదు అంటే ఆవిడ ఈ కామెంట్స్ చేసిందని సమర్థించుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు. మీరు దానికి సమర్థించుకుంటున్నారా? ఏంటి లేదు, రాజకీయంగా అవినీతి గురించి మాట్లాడితే దానికి వ్యక్తిగతంగా లాగితే అసలు ఏంటండి? దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. బెంగళూరులో పిహెచ్డి చేశారు, వినాలమ్మా మీరు వినాలా? బెంగళూరులో పిహెచ్డి చేశారు, హైదరాబాద్ లో చేశారు, తిరుపతిలో చేశారు. మీరు ఎక్కడెక్కడ పిహెచ్డీలు చేశారో, డిగ్రీలు చేశారో, ఆ డిగ్రీలు ఏంటో, ఆ పిహెచ్డీలు ఏంటో నెల్లూరులో ఉన్న వాళ్ళందరికీ తెలుసని అన్నారు. తప్పే ఉంది. మీరు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ మధ్య ఏం జరిగిందో వాళ్ళ ఆయన గారు చనిపోయారు, వాళ్ళ కథ చెప్పారు. ఆవిడేమో వచ్చి మళ్ళీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చేసుకున్నారు. ఆ కథ అంతగా ఆయన గురించి ఆవిడ చెప్పారు, ఈయన కూడా అదే చెప్పాడు. దాంట్లో తప్పే ఉంది. ఆయన ఒకటే అన్నాడు, అయ్యా రాజు అవ్వాలంటే యుద్ధాలు చేయాలి, సైన్యంతో యుద్ధాలు చేయించాలి, యుద్ధం చేసి యుద్ధంలో గెలిస్తేనే రాజ్యాలు వస్తాయి, ఆ రాజు అవుతాడని చెప్పాడు. ఆ రాజుని పెళ్లి చేసుకుంటే రాణి అయిపోతారని తెలిసి ప్రశాంతి రెడ్డి గారికి తెలుసు కాబట్టి ఆ రాజుని చేసుకుని రాణి అయిపోయింది. డబ్బులు ఉన్నాయి, ఆయన డబ్బులు లేవు. అసలు లక్ష్మణ్ గారు అప్పులు చేసుకుంటారు. టోటల్లీ అబ్జెక్టిబుల్. టోటల్లీ అబ్జెక్టిబుల్. లేదు లక్ష్మణ్ గారు, మీరు కూడా సమర్థించుకుంటే నో. లక్ష్మణ్ గారు ఆశ గారు నేను చెప్తా, ఒక్క నిమిషం. మీరు వినండి లక్ష్మణ్ గారు, మీరు వినండి. ఇప్పుడు మీరు వినండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీరు వినండి లక్ష్మణ్ గారు మీరు వినండి. లక్ష్మణ్ గారు ఓకే ఆల్ రైట్. ఇప్పుడు మీరు వినండి. ఇప్పుడు
రాజకీయాలన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎంత ఆస్తులు సంపాదించారో ప్రజల నుంచి దోచుకున్నారనేటువంటి మాటలు మాట్లాడుకోవడం అత్యంత సాధారణం. దానికి వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్ని ప్రెస్ ముందో లేకపోతే మీడియా ముందు మాట్లాడడం కంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు. మీరు మళ్ళీ దాన్ని ఇక్కడ సమర్థించుకుంటున్నారంటే ఇంకా దానికి నేను ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఎందుకండి మీకు, అసలు ఎదుటి వాళ్ళ పెళ్లిళ్ళ గురించి మీకెందుకు, ఎదుటి వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి మీకెందుకు, అసలు మీకెందుకండి? వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకుంటే మీకెందుకు, వీళ్ళని పెళ్లిళ్ళు చేసుకుంటే మీకెందుకు? ఆయన వ్యక్తిగత జీవితాన్ని మీరు ఎందుకు తింటారు? ఆయన గిల్లరు కాబట్టి గిల్లించుకున్నారు. ఆయన మీరు గిల్లారు కాబట్టి ఆయన మమ్మల్ని గిల్లారు. మీరు గిల్లం ఎందుకు, గిల్లించుకోవడం ఎందుకు? రైట్ 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 థ్యాంక్ యూ అండి. ఐ డోంట్ లే ఆశా గారు, ఐ డోంట్ ఈవెన్ వాన్ కంటిన్యూ దిస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ సరైన విధానంలో వెళ్ళట్లేదు ఇది, అండ్ దాన్ని కూడా సమర్థించుకుంటే ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు, ఆశా గారు, మస్తాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇప్పటికైనా అన్ని పార్టీలు కూడా మరోసారి పునరాలోచించుకోవాలి. ఎదుటి వాళ్ళపైన ఏ వ్యాఖ్యలు చేస్తున్నాం ఏంటి, అసలు ఈ కొత్తగా వచ్చినటువంటి పోస్టర్ల సంస్కృతి మరింత నీచంగా ఉందనే చెప్పుకోవాలి. రప్పారప్ప పోస్టర్లు కావచ్చు, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఇప్పుడు వచ్చినటువంటి కొడాలి నాని గారి పైన కాళ్ళ దగ్గర, చంద్రబాబు గారి కాళ్ళ దగ్గర పెట్టినటువంటి పోస్టర్లు, ఇవన్నీ కూడా ఏమాత్రం సమర్థించుకోవడానికి వీల్లేదు. ఇకపోతే వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఇతర వ్యక్తుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం కంటే హేయమైన చర్య ఇంకొకటి ఉండదు. సో అది ఏమాత్రం సరైనటువంటి రాజకీయం కాదని మరోసారి చెప్పదలుచుకున్నాను. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.